అయ్యా, మేం భోంచేకి 2 రోజులవుతుంది, మాకు భోజనం పెట్టిస్తారా అని అడుగుతారు. నేనే చాలీచాలని డబ్బులతో వచ్చా, మీకు భోజనం పెట్టిస్తే నాకు తిరిగెళ్లే ఛార్జీలు కూడా మిగలవు, నన్ను క్షమించండి అని నౌకరంటాడు. ఆ పేద కుటుంబం సరే అంటూ వెళ్ళిపోతుంటే నౌకరు వాళ్ళ పరిస్థితి చూడలేక, అయ్యా ఒక్క నిమిషం, మీకు నేను భోజనం పెట్టిస్తా, కానీ నాదొక చిన్న విన్నపం, భోజనం చేశాక మీరు మా సేటు కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటాడు. ఎందుకలా అని ఆ కుటుంబం అడిగితే, ఎందుకంటే మీకు భోజనానికి పెట్టే డబ్బులు మా సేటువి కాబట్టి అని నౌకరంటాడు. ఆ పేద కుటుంబం సరే అంటూ కడుపారా భోంచేసి సేటు కుటుంబాన్ని మనసారా దీవిస్తారు. బిల్లు 900 అవుతుంది. సేటిచ్చిన 1000 రూపాయలతో బిల్లు కట్టి మిగతా 100 రూపాయలు వెంకన్న దర్శనానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసి దండం పెట్టుకుని తిరిగి తన ఊరికి ప్రయాణమవుతాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ఆ వెంకన్న స్వామి సేటు కల్లోకొచ్చి, నువ్వు పంపిన 900 ముట్టింది